నీలాంబరి రూపంలో వచ్చిన చంద్రముఖి నన్ను నా కుటుంబాన్ని నాశనం చేయాలని వచ్చిందని నాకు తెలుసు. ఒక్కసారి కాదు, ఇంకే జన్మలోనూ అలాంటి రాక్షసులు పుట్టకుండా పాతాళంలోకి పూడ్చిపెట్టాలన్న కసి నాక్కూడా ఉంది. కాని ఆవేశపడి తన్ని హతమార్చితే నా మనసులో ఉన్నది పార్వతి అని మా అమ్మతో చెప్పడం కష్టమవుతుంది. నాగపడగల చంద్రముఖిని ఎన్ని దారుణాలు చేసిందని నిరూపించడం అసాధ్యమవుతుంది. అందుకే ఆగాను. మీరాగినా నేనిక ఆగలేను సార్. తన చావు చూడాలని నువ్వు ఎంత కష్టపడుతున్నావో అంతే తేలిక మీ అడ్డు తొలగించుకోవాలని చూస్తుంది. ఖచ్చితంగా ఇక్కడికొస్తుంది. అయితే మరణశిక్ష పడకముందే తను చేసిన నేరాలు పాపాలు అందరికీ తెలిసేలా చేయాలి. నీ చెల్లెలు నీలాంబరిని ఎంత దారుణంగా చంపిందో, నీ బావ నీలకంఠ వరప్రసాద్కి ఎంత అన్యాయం జరిగిందో, సర్జరీ చేసిన డాక్టర్ను, నీలాంబరి ఫ్రెండ్ రేవతిని ఇలా ఎంతమందిని హత్య చేసిందో ప్రపంచానికి తెలియాలంటే వీలైతే నీ చెల్లెలు భర్త రావాలి. తప్పులు ఒప్పుకున్న చంద్రముఖి తల తీయాలి. వస్తాడు సార్, వరప్రసాద్ వస్తాడు. దాని కథకు ముగింపు పలకడానికి ఖచ్చితంగా వస్తాడు. అది ఇంకో రోజో వారమో బ్రతికుంటే, మీ ప్రాబ్లమ్స్ తీర్తాయనుకుంటే అది చేసిన పాపాల్ని ఒప్పించి పతనమయ్యేలా చేస్తాను. మీకు ఏ విధంగా హెల్ప్ చేయాలో చెప్పండి సార్. జానీ, సాయంత్రం ఇన్ అండ్ అవుట్ మ్యాజిక్ షోకి దేవా ఫ్యామిలీ మొత్తం చీఫ్ గెస్టులుగా వచ్చేటట్లు ప్లాన్ చేశాం. మీరు ఆడిటోరియం వెనకాలన్న స్టోర్ రూమ్కి నీలాంబరి వచ్చేలా చూడండి. మనసులో మాటను బయటపెట్టి మ్యాజిక్ చేస్తానని పర్సన్ మ్యాజిక్ బాక్స్లోకి వెళ్తాడు. అక్కడే ఒక పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి ఉంటుంది. నీలాంబరి మీరు చెప్పిన చోటుకు వచ్చాక డీల్ మాట్లాడుతూ తనతో తను చేసిన దారుణాలని చెప్పించాలి. అదంతా లైవ్ రికార్డ్ అయ్యి ఆడిటోరియంలో ఉన్న స్క్రీన్ మీద ప్రాజెక్ట్ అవుతుంది. చీఫ్ గెస్ట్గా వచ్చిన అమ్మ నాన్న అందరికీ చంద్రముఖి దుర్మార్గాలన్నీ తెలిసిపోతాయి. అదే టైంకు నేను ప్రేమించింది పార్వతీనేనని, నా మనసులో ఉన్నది తనేనని నాకు గతం గుర్తుకొచ్చినట్టు అమ్మకు చెప్తాను. శేఖర్, ప్లాన్ బాగుంది సార్. పర్ఫెక్ట్గా అమలు చేస్తే చంద్రముఖి చాప్టర్ క్లోజ్ అవుతుంది. మీరు తనని రప్పించడమే ఆలస్యం. వీఆర్ రెడీ. ఇది తీసుకోండి. ఏంటిది శేఖర్? ఇంటికి తీసుకెళ్లి కొరియర్ వచ్చిందని చెప్పండి. నీలాంబరి భయపడటానికి, మీ వాళ్ళు మ్యాజిక్ షోకి రావడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. జాగ్రత్త. ఓకే సార్. జానీ, లెట్స్ మూవ్. ఓకే దేవా. చంద్రముఖి నిజ స్వరూపం తెలిసాక చంపే బాధ్యత హక్కు నాదే సార్. అమ్మగారు, వావ్, ఇన్ అండ్ అవుట్ మ్యాజిక్ షో అంటే బంగారం. ఈవినింగ్ ఒక లుక్ వేస్తే ఎలా ఉంటుంది? నాకు మ్యాజిక్ చూసే మూడ్ లేదు మహి. వెళ్ళరండమ్మా, సరదాగా తిరిగి రండి. మాకు లేని అదృష్టం అవకాశం మీకొస్తే వినియోగించుకోరెందుకు ఐశ్వర్య? మా ఆయనేమో కెనడాలో ఉన్నాడు. వీళ్ళ ఆయన ఇంట్లో ఉన్న నీలాంబర్ని బయటికి తీసుకెళ్ళు. మీ ఇద్దరిని అలా వెళ్లి చక్కర్లు కొట్టండి అని అఖిలకి చెప్తుంటే కాదంటారే. పెద్దబాబు ఎక్కడున్నాడు? వెంటనే పిలిచి సినిమాకో మ్యాజిక్ షోకో వెళ్ళమంటావేంటక్క? పెద్దబాబుని పిలు నీలాంబరి. గదిలో ఉన్నాడు, పిలుస్తానంటీ. పెద్దబాబు గారు గదిలో లేరు. దేవా రూమ్లో లేడా? పెద్దబాబు గదిలో ఉన్నాడా లేదో కూడా నీకు తెలీదా నీలాంబరి? భర్త ఎక్కడున్నాడో ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు, కానీ నిందలు వేయడానికి మాత్రం రెడీగా ఉంటారు. బ్రో వచ్చాడు మామ్. ఎక్కడికి వెళ్ళావు పెద్దబాబు? చిన్న పనుంటే బయటికి వెళ్ళాను డాడ్. అమ్మా, నీ పేరు మీద కొరియర్ వచ్చింది. కొరియరా? ఎవరు పంపించారు అఖిల? ఏమోనండి,
ఫ్రమ్ అడ్రస్ లేదు. ఓపెన్ చేసి చూడు. మామ్, ఏంటది? ఎందుకలా ఫ్రీజ్ అయిపోయావు? ఇదేంటో చెప్పాల్సింది నేను కాదు మహి, నీలాంబరే చెప్పాలి. ఆంటీ, మీకొచ్చిన కొరియర్లో ఏముందో నేనెలా చెప్పగలను? నీలకంఠ వరప్రసాద్ ఎవరు? నీలకంఠ వరప్రసాద్ ఏమో ఆంటీ, నేను ఆ పేరు ఎప్పుడూ వినలేదు. Shut up! ఆ పేరు వినకుండా, తనెవరో తెలియకుండా పెళ్లి చేసుకోవాలని నువ్వు రిజిస్టర్ ఆఫీస్లో అప్లై చేసుకున్నావా నీలాంబరి? నిన్ను ఇంటి కోడలుగా చేసుకోబోయే ముందే స్పష్టంగా సమాధానం చెప్పమని సూటిగా అడిగాను. ప్రేమ గీమా లాంటివేమైనా ఉంటే ముందే చెప్పమని, మర్యాదగా తప్పుకోమని. దేవా తప్ప ఇంకెవరిని ప్రేమించడం లేదు, ఆలోచన లేదు, రాదు అన్నావు. మరి ఇదేంటి? ఈ సంతకం ఏంటి? నీలకంఠ వరప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ ఇమ్మని రిజిస్టర్ ఆఫీస్లో నువ్వు అప్లై చేయడం ఏంటి? భాబీ, ఏంటిదంతా? నిజంగా నాకేం తెలీదు మహి, ప్రామిస్. కొరియర్ ఇంటికొచ్చింది కాబట్టి సరిపోయింది. ఆఫీస్కి పంపినా, కంపెనీకి వెళ్ళినా విషయం తెలిసి పరువు మొత్తం పోయేది. ఇంకా ఉంది అని కూడా అనుకోను. ఆంటీ, షట్ అప్! నాకు కావాల్సింది దీనంగా పెట్టే నీ మొహం కాదు. రేపు మొహం చూపించకుండా చేయడానికి తగ్గ ఎక్స్ప్లెనేషన్ కావాలి. సమాధానం ఇవ్వాలి. పెదబాబు నిన్ను చూడకుండా, నువ్వు ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఇష్టపడ్డాడు. దానికి తగ్గ ప్రతిఫలం ఇదా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది బావగారు. కళ్ల ముందు సాక్ష్యాలున్నా నాకేం తెలీదని తప్పించుకోలేదు భవానీ. అంకుల్, ఇదంతా ఎవరో కావాలని చేశారు. ఎవరు చేశారో కూడా నాకు అర్థమైంది అంకుల్. ఎవరు చేశారు? ఇంకెవరు అంకుల్? ఆ చంద్రముఖి తాలూకు మనుషులు చేస్తుంటారు. ఈ నింద నాకు మచ్చగా మిగిలిపోకముందే నా నిజాయితీ ఏంటో నిరూపించుకుంటారు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంకుల్, ప్లీజ్ అంకుల్. ఐశ్వర్య, మహి, ఈ కొరియర్ పంపించింది ఎవరో వాళ్ళ వివరాలేంటో కనుక్కోండి. పెద్దబాబు పెళ్లి ముందే అప్లై చేసినట్టుగా ఉంది. రిజిస్టర్ ఫోన్ నెంబర్తో సహా కావాలి. ఓకే మామ్. అలాగే ఆంటీ. హలో, ఐశ్వర్య స్పీకింగ్. మేడం, నేను శివన్ మాట్లాడుతున్నాను మేడం. శివ, చెప్పండి. మేడం, ఇన్ అండ్ అవుట్ మ్యాజిక్ షోకి ఘట్టంలేని ఫ్యామిలీ మొత్తాన్ని చీఫ్ గెస్ట్గా పిలిచారు. అఖిలాండేశ్వరి మేడం గారిని కనుక్కుని చెప్తానని చెప్పాను. అలాంటి వాటికి ఆంటీ అటెండ్ అవ్వరని తెలుసు కదా శివ. దేని గురించి ఐశ్వర్య? 1 సెకండ్. ఇన్ అండ్ అవుట్ మ్యాజిక్ షో వాళ్ళు మనందరినీ ముఖ్య అతిథులుగా రావాలని కోరారంట ఆంటీ. మామ్, ఇందాక చెప్పిన మ్యాజిక్ షో వాళ్ళే. అది ఒక అద్భుతమైన మ్యాజిక్ షో.
గతం గుర్తుకు రాకపోయినా వాళ్ళ మనసులో ఏముందో మ్యాజిక్ షో ద్వారా చెప్పిస్తారు. రావట్లేదని చెప్పనా ఆంటీ? వస్తున్నామని చెప్పు. అఖిల, అవునండి, మన ఫ్యామిలీ మొత్తం అటెండ్ అవ్వాలి. వెళ్తే పెద్దబాబుకి ఇప్పటి వరకు గతం గుర్తుకు రాలేదని, వస్తే తన మనసులో ఉన్న అమ్మాయి ఎవరో ఏంటో ఆ విషయం మీద మనందరికున్న అనుమానాలన్నీ తీరిపోతాయండి. పెద్దబాబు వెళ్దామా? తప్పకుండా వెళ్దామమ్మా. నాకు కూడా నా గతమేంటో నిజమేంటో తెలుసుకోవాలనుంది. శివ, వస్తున్నామని చెప్పండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. వస్తానన్నారు. ఓకే పద. చచ్చింది గుర్రె. నీలాంబరి మోసం చేసిందని, దేవా పార్వతిని ప్రేమిస్తున్నాడని మ్యాజిక్ షోలో తెలిసిపోతుంది. భగవంతుడా. నీలాంబరి, ఆంటీ, కింద పడ్డ ఆ కాగితాన్ని జాగ్రత్తగా తీసి ఐశ్వర్యకిచ్చే. ఇప్పటి వరకు మేం పెద్దబాబు పెళ్లి జరిగింది అనుకుంటున్నాం. పెళ్లి కాదు, జరిగింది మోసం అని తెలిస్తే ఆ కాగితం విసిరిపడ్డట్టే నీకు సంబంధించిన వస్తువులు, బట్టలు అన్నీ బయటపడతాయి. నిజమేంటో తెలిసేదాకా ఓపిగ్గా ఉంటాను. నిజమేంటో ఈ సాయంత్రమే తెలుస్తుంది. నా మనసులో ఉన్నది పార్వతి అని అమ్మకు తెలియకముందే నువ్వు నీలాంబరి కాదు చంద్రముఖి అని తెలిసిపోతుంది. చూస్తూ ఉండు. ఆల్ ది బెస్ట్ నీలాంబరి. ఏంటి నీలమ్మా? ఏం మాట్లాడతాం? అంటే ఎవరు ఫోన్ చేస్తున్నారో చూడకుండానే తెలిసిపోయిందా? నాకు ఇన్కమింగ్ కాల్ అంటూ వస్తే ఆ రాంగ్ నెంబర్ గాడే చేస్తాడా ఆంటీ? అయితే ఒక నిమిషం ఉండు. హలో బకాసురా, మమ్మల్ని భక్షించరా? ఎందుకిలా అరగంటకొకసారి మొబైల్ మోగిస్తావు? గుళ్ళో భజన కూడా ఇలా చేయరేమో. ఫోన్ నీలాంబరికి ఆంటీ. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, నన్ను ఆంటీ అనుకో. ముక్కు మొహం తెలియని వాళ్ళందరూ నన్ను ఆంటీ అంటే నాకు మహా చెడ్డ చిరాకు. ఐశ్వర్య ఫంక్షన్లో ఐస్ గడ్ల మీద మమ్మల్ని నిల్చోబెట్టినప్పుడు నన్ను చూసుంటావుగా? నా మొహానికి ఏమైనా ముడతలు పడ్డాయా? ఆంటీ అంటున్నావు? అంటే వాడితో ఏంటి సోద డిస్కషన్? ఇటివ్వండి. రే, రాంగ్ నెంబర్. నీతో 2 నిమిషాలు మాట్లాడితేనే చిరాగ్గా ఉంటుంది. మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? నా మీద చిరాకు పడితే నీ మీద పిడుగు పడుతుంది. ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావురా? డీల్కి రానని చెప్పనే లేదు, అప్పుడే ఇంటికి ఎందుకు పంపించావు? నేనేం పంపించాను? అదే, చచ్చిపోయిన నీ చెల్లెల్ని వాడెవడో నీలకంఠ వరప్రసాద్ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కదా. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అప్లై చేసుకున్న అప్లికేషన్ ఫామ్ ని నా ఇంటికి ఎందుకు పంపించావు? ఏంటమ్మా? చెవుడా? చెప్తున్నా వినబడనట్టు యాక్టింగ్ చేస్తున్నావు. స్పెల్లింగ్ మిస్టేక్స్ నాకు ఇష్టం ఉండదు చంద్రముఖి. నా ఇంటికని నువ్వు అనకూడదు. అది నీ ఇల్లు కాదు. నువ్వు గుడిలో చొరబడ్డ దొంగవి. రాస్కెల్, నన్ను ఇన్ని మాటలంటున్నా నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది. సంధి చేసుకోవడానికి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. కోపం కసి పెంచుకుంటే లాభం లేదు చంద్రముఖి. బై హ్యాండ్ ప్రూఫ్స్ ఇవ్వాల్సి వస్తుంది.
అఖిలాండేశ్వరి గారి దగ్గరికి వరప్రసాద్ని పంపించాల్సి ఉంటుంది. రేయ్, నీ చెల్లెలు పైలో కరిగిపోయింది. ఆ వరప్రసాద్ అన్నవాడు ఎక్కడున్నాడో తెలీదు. ఏదో ఒకటి మాట్లాడి సెటిల్ చేసుకోకుండా ఎందుకురా నన్ను ఇలా చావగొడతావు? మరి సెటిల్ చేసుకోవాలంటే నీ పాదాన్ని నా గడప దగ్గర మోపాలి కదమ్మా. లేదంటే కొట్టమనే నీ ఇంటి గడప వరప్రసాద్ తొక్కుతాడు కదా. అక్కర్లేదు, ఇదే హాస్టల్ కాదు ప్రతివాడొచ్చి తల దాచుకోవడానికి. తల దాచుకోడు బేబీ, నీ తల వంచేలా చేస్తాడు. నీ మెళ్ళో మంగళసూత్రాలు చూసి మళ్ళీ కట్టాల్సిన పని లేదనుకొని హ్యాపీగా నిన్ను తీసుకెళ్తాడు. వర్షాకాలం మొదలయ్యేలా ఉంది. హనీమూన్ ఎక్కడో ప్లాన్ చేసి పెట్టుకుంటే. బర్రెలా అరుస్తున్నావేంటి నీలమ్మ, ఏమైంది? రేయ్, ఎక్కడికి రావాలో చెప్పు. అంతకు మించి ఇంకొక్క మాట మాట్లాడినా నా గౌరవానికి భంగం కలిగినట్టే. నువ్వు వస్తానని చెప్పాక అడ్రస్ మాత్రమే చెప్తాను, ఎక్స్ట్రాగా ఏమీ చెప్పను. మాదాపూర్ పెట్రోల్ బంక్ నుంచి లెఫ్ట్ తీసుకొని 1/2 కిలోమీటర్ లోపలికి రా. పొల్యూషన్ లేని స్వచ్ఛమైన గాలి నీకు తగులుతుంది. అప్పుడు తల తిప్పి చూస్తే నేను ఎక్కడున్నానో తెలిసిపోతుంది. అడ్రస్ తెలివిగా చెప్పావు కానీ నాదొక మాట, నేను వస్తాను, డీల్ కుదుర్చుకుంటాను. కానీ నిన్ను మాత్రమే కాదు, నీ బావను, అదే ఆ వరప్రసాద్ గాన్ని కూడా చూడాలి. డిమాండ్ చేయాల్సింది నేను బేబీ, రిక్వెస్ట్ చేయాల్సింది నువ్వు. రిక్వెస్టే అనుకో, నువ్వైతే అక్కడికొచ్చి ప్లేట్ ఫిరాయించావు కదా. నేను మాట తప్పను, నువ్వైతే తప్పకుండా రా. టైం 5 o'clock. వస్తాను. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రావాలి కాబట్టి టైం కొంచెం అటు ఇటు అవుతుంది. 5ంటికే రమ్మంటే నువ్వు నా చుట్టానివేం కాదు. వరప్రసాద్తో జత కడితే చుట్టం అవుతాను. నోరు ముయ్యమన్నానా? వస్తున్నా, ఫోన్ పెట్టేయ్. పైకి నువ్వు భయపడుతున్నట్టు కనిపిస్తావు గాని పళ్ళు కొరుకుతూ నన్ను ఎలా దెబ్బతీయాలన్న ప్లాన్ నీ బుర్రలో తిరుగుతూనే ఉంటుంది. నా జాగ్రత్తలో నేనుంటాను, రా. పెద్దబాబు గారు, సాయంత్రం మ్యాజిక్ చేసే కాడికి నిజంగా పోతున్నారా? ఖచ్చితంగా వెళ్ళాలని డిసైడ్ అయ్యాను పార్వతి. పోతే మీ మనసులో ఉన్నది నానే అన్న సంగతి బయటపడుతుంది కదా పెద్దబాబు గారు. ఆ విషయం అమ్మకి ఎలా చెప్పాలని ఎన్ని రోజులు సతమతమవుతున్నాను. నేరుగా చెప్పకుండా మ్యాజిక్ షో ద్వారా తెలిస్తేనైనా అమ్మకంత ఒత్తిడి ఉండదనిపిస్తుంది పార్వతి. ఏం జరిగినా మంచిగా అనుకోవాలి పార్వతి. ఏం జరుగుతుందో ఏమోనని భయంగా ఉన్నది పెద్దబాబు గారు. జరిగేది రెండే. మొదటిది నీలాంబరి చంద్రముఖి అన్న నిజం తెలియడం. రెండోది నీకు పెళ్లి కాలేదన్న అబద్ధాన్ని ముక్కలు చేయడం. నా మనసులో ఉన్నది నువ్వని తెలియడానికి నిమిషం ముందైనా ఆగర్భ శత్రువు అయిన చంద్రముఖి మారువేషంతో మోసం చేసిందని తెలిస్తే చాలు. ఆస్తి అంతస్తులు లేకపోయినా గుణగణాల్లో గొప్పదానివైన నిన్ను ఈ ఇంటి పెద్ద కోడలుగా అమ్మ ఒప్పుకుంటుందన్న నమ్మకం నాకుంది పార్వతి. ఇదంతా జరగాలంటే నీలాంబరాడికి రావాలి కదా పెద్దబాబు గారు. వస్తుంది, కానీ మ్యాజిక్ షో దగ్గరికి రాదు. రాంగ్ నంబర్ అనుకుని అతని దగ్గరికి వచ్చేలా ప్లాన్ చేశాను. అక్కడికొస్తే మ్యాజిక్ షోలో నీలాంబరి నిజం తెలిసినట్టే. అదెట్టా పెద్దబాబు గారు? అక్కడ నీలాంబరి నోరు విప్పి చెప్పే ప్రతి మాట మ్యాజిక్ షోలో వినపడేలా కనపడేలా ఏర్పాటు చేశాను. హలో జానీ. దేవా, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే.
షో జరిగే ఆడిటోరియం వెనుకున్న స్థలంలోకి నీలాంబరి వస్తుంది. నీలాంబరితో నిజం చెప్పిస్తే లైవ్లో రికార్డ్ అయ్యి ఆంటీ వాళ్ళందరూ స్క్రీన్ మీద చూసేలా అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ ప్లాన్ మన మధ్యలోనే ఉండాలి జానీ. ఎట్టి పరిస్థితుల్లోనూ నీలాంబరికి తెలియకూడదు. అలాగే వీఆర్ రెడీ దేవా. బాయ్. పార్వతి, నీలాంబరితో ఎక్కువగా మాట్లాడకు. నీ మొహంలో ఆత్మవిశ్వాసం కనిపించినా తనకు అనుమానం వస్తుంది. తన బండారం బయటపడేదాకా జాగ్రత్త పడాలి. సాయంత్రం బయటికి పోయేదాకా అలా గది వైపు కూడా పోని పెద్దబాబు గారు. ఆల్ రైట్, నీ పనులు నువ్వు చూసుకో. ఈ అవకాశాన్ని మిస్ చేసుకుంటే తను ఇంకా జాగ్రత్త పడుతుంది. మీ ప్రయత్నం గెలవాలి పెద్దబాబు గారు. నేమ్ రెడీ. రే, మ్యాజిక్లు చేసే చోటుకు వెళ్ళక ముందే నువ్వు జిమ్ముకులు చేయకు. తగలరాని చోటు తగిలిందనుకో కొయ్యో మొర్రు అనుకుంటే ఇంట్లోనే పడుంటావు. ఎక్సైట్మెంట్ బంగారం. చిన్నప్పటి నుంచి మ్యాజిక్ షో అంటే పిచ్చి. అందుకే చూడడానికి వెళ్తున్నావంటే కాళ్ళు ఒక చోట నిలబట్టలేదు. చూడటమే కాదు, అక్కడ నువ్వు కూడా మ్యాజిక్ చేయాలి. నేనా? అవును. ఆంటీ దేవాబావ గతం కూడా తెలుసుకోవాలని ట్రై చేస్తుంది కదా. అట్ ద సేమ్ టైం ఆపరేషన్ నీ కూడా జరగాలి. ఆపరేషన్ నీ అంటే నీలాంబరి బాబీ ఎగ్జిట్. బట్ హౌ? దేవాబావ స్టేజ్ మీదకి రాకముందే నీ మాటల గారెడ్తో నీలాంబర్ని పైకి రప్పించాలి. ఓకే? ఓస్, ఇంతే కదా. ఎక్కడ తొక్కాలో కాదు, ఎక్కడ నొక్కాలో తెలిసి ఉండాలి. బిల్లు బిత్తిరి భవానీ పిన్నిని తొక్కేస్తే ఆటోమేటిక్గా బాబీని స్టేజ్ మీదకి తీసుకొచ్చేస్తుంది. కానీ నన్ను నుంచోబెట్టి మ్యాజిక్ చేసి జరిగిందేంటో తెలుసుకోవాలని ట్రై చేద్దా? ఏం జరిగిందని? దేని గురించి అంటున్నావు?